ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయిపోయింది మనోహరి. ఆ మంగళకంతా తెలుసు కదా, అమరేంద్ర దగ్గర వాగేస్తుందేమో. మరి దాని కార్లో నువ్వెందుకు పెట్టావు? అంటే అది మనోహర్ది కదా అని కార్లో పెట్టాను అంతే. నాకు మాత్రం అంతవరకే తెలుసు. అటు తిరిగి ఆ బాంబు మన మెడకి చుట్టుకునేలా ఉంది. నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? చూడు, మర్యాదగా నిజం చెప్పు. మన ఊర్లో అల్లుడు గారి ముందు నా పరువు తీకు. నిజంగా మీ మీద ఒట్టండి. ఆ రెడ్ బాక్స్ కార్లో పెట్టడం వరకు మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అదేమైపోయిందో కూడా నాకు తెలీదు. నేను నిన్ను నమ్మనే. మర్యాదగా నిజం చెప్పు. సార్ ఆవిడ తీయలేదు అంటుంది కదా, వదిలేయండి. నాకు కాస్త పని ఉంది. నువ్వు త్వరగా టిఫిన్ చేసి తగలడు. ఇది మరీ బాగుంది. ఆ బాక్స్ కనపడకపోతే దానికి కూడా నేనేనా కారణం? సార్, మంగళ గారికి ఆ బాక్స్ గురించి తెలియదంట సార్. తను తీయలేదు అని చెబుతుంది. మరి ఎవరు తీసినట్టు రాతోడు? అందులో బాంబు ఉందని తెలిసే తీసారా, లేక తెలియక తీసారా? ఆ బాక్స్ లో బాంబు ఉందని అమరికి ఎలా తెలిసింది? అదేమన్నా బ్రహ్మరహస్యమా? రణవీర్కి బాంబు అమ్మినవాడు ఆర్మీ వాళ్ళకి దొరికిపోయాడు కదా, ఆ బాంబును ఆ బాక్స్ లోనే పెట్టినట్టు వాడే చెప్పుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆ బాంబుని ఎలా కనిపెట్టాలి? బాంబ్ స్క్వాడ్ వస్తుంది. వాళ్ళు వచ్చి బాంబుని తీసే వరకు ఇంట్లో ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వకూడదు. బాంబు గురించి ఎవరికీ తెలియకూడదు. ఓకే సార్. అయిపోయింది మనోహరి. బాంబును వెతికే వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు కానీ ఆ బాంబుని కనిపెడితే మనం దొరికిపోతాం. నిన్ను నన్ను అమరేంద్ర ఖచ్చితంగా చంపేస్తాడు. వాళ్ళకి ఆ బాంబు దొరకదు, మనల్ని కూడా పట్టుకోలేరు. నువ్వు ధైర్యంగా ఉండు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే ఆ బాంబ్ని నేనే హ్యాండిల్ చేయబోతున్నాను కాబట్టి. అడవిలో రణవీర్ మనుషులు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ ఊళ్ళో ఈ ఇంట్లో నేను ఓడిపోను. నా ప్లాన్ ప్రకారమే సక్సెస్ఫుల్గా పని పూర్తి చేస్తాను. ఏంటో నీ ప్లాను? బాంబ్ బ్లాస్ట్లో ఈ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయడమే నా ప్లాన్. నీకెప్పుడు పిచ్చి పట్టిందా? బాగిని మాత్రమే కదా చంపాలనుకున్నావు. అందరూ ఎందుకు? రుణశేషం శత్రుశేషం అస్సలు ఉండకూడదని అంటారు కదా. బాగీకి పుట్టబోయే బిడ్డ కాదు, నువ్వే మన ప్రాణాలు తీసేలా ఉన్నావు. ఏదైనా తేడా జరిగి నేను దొరికిపోతే మాత్రం ముందు నీ పేరే చెప్తాను. ఆ పరిస్థితి రాదని చెప్పానా? నువ్వు నేను రణవీర్ ఎవరికి దొరకము. అందరినీ లేపేసి నేను హ్యాపీగా అమరేంద్రతో వెళ్ళిపోతాను. వాళ్లే పోతారో మనమే పోతామో, ఏం జరుగుతుందో ఏమో.